హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివతారాస్ కిచెన్. ఈరోజు శివతారాస్ కిచెన్లో పచ్చిరొయ్యలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఒక హాఫ్ కేజీ దాకా టైగర్ రొయ్యలు తీసుకుని సాల్ట్ నిమ్మరసం వేసుకుని రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అందులో హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, అరకప్పు వాటర్ని వేసుకుని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోండి రొయ్యల్ని. డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వల్ల ఈ రొయ్యలు గట్టిగా అవి రబ్బర్ సాగినట్టుగా ఉంటాయి. ఇలా 10 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల కర్రీలో రొయ్యలు స్మూత్గా ఉంటాయి, కర్రీ కూడా బాగుంటుంది. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అందులో 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఒక 10 to 15 మినిట్స్ దాకా ఆనియన్స్ మగ్గించుకోండి ఆయిల్లో. ఆనియన్స్ మగ్గాక ఒక పావు కేజీ టమాటోలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక 10 to 15 మినిట్స్ టమాటాలను కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. అందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. టమాటోలు బాగా మగ్గించుకున్నాక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒక 10 సెకండ్స్ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక కర్రీ కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.